మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. టీమిండియాలోకి పునరాగమనం చేసిన డాషింగ్ ప్లేయర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. అద్భుత సెంచరీతో టెస్ట్ క్రికెట్ లోకి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న చెన్నై టెస్టులో మూడో రోజు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీతో మెరిశాడు. 2022 డిసెంబర్లో ఇదే బంగ్లాదేశ్ తో చివరి టెస్ట్ ఆడిన పంత్ ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 1.5 సంవత్సరాలకు పైగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే T20 ప్రపంచ కప్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ డాషింగ్ ప్లేయర్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కి తిరిగి వచ్చాడు. మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీ చేశాడు. తద్వారా భారత వికెట్ కీపర్ గా అత్యధిక సెంచరీలు చేసిన MS ధోని రికార్డును సమం చేశాడు. ఇక చేపాక్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో లోకల్ హీరో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీ సాధించగా రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. రెండో రోజు మ్యాచ్ లో 12 పరుగులు చేసి నాట్అవుట్ గా వెనుతిరిగిన పంత్ మూడో రోజు తొలి సెషన్ లో ధాటిగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. లంచ్ సమయానికి అతను 82 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. రెండో సెషన్ లో సెంచరీ పూర్తి చేసేందుకు పంత్ ఎక్కువ సమయం తీసుకోలేదు. తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటికే 7 సార్లు నర్వస్ 90s అంటే 90 నుంచి 99 పరుగుల మధ్య బాధితుడైన పంత్ 90 పరుగుల మార్కు దాటిన తర్వాత కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి షకీబ్ అల్ హసన్ వేసిన బంతికి 2 పరుగులు చేసి పంత్ తన 6వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. 11 ఫోర్లు 4 సిక్సర్లతో కేవలం 124 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు పంత్. మరోవైపు శుభమన్ గిల్ కూడా 161 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 500 దాటింది. భారీ ఆధిక్యం సాధించిన భారత్ ఈ మ్యాచ్ లో సులువుగా గెలవనుంది.